హ్యాపీ భోగి. అందరికీ ముందుగా హ్యాపీ భోగి, అడ్వాన్స్ గా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ మీకు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం ఈ వీడియోలో. మన యొక్క హిందూ పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజున భోగి పండుగ జరుపుకుంటారు. ఈ భోగి మంటల్లో పాత అలవాట్లు, చెడు ఆలోచనలు మరియు కష్టాలను వదిలించుకొని కొత్త ఆశలతో ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తారు. ఈ భోగి పండుగ రోజు నలుగు పెట్టుకుని స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి భోగి మంటలు వేసి ఆవు పేడతో చేసిన పిడకలను భోగి మంటల్లో వేసి ఆ యొక్క బూడిదను మన యొక్క బొట్టుగా పెట్టుకుంటారు. అలా బొట్టు పెట్టుకోవడం ద్వారా మనలో ఉన్న చెడు ఆలోచనలు పోయి కొత్త ఆలోచనలతో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారని నమ్ముతారు. ఈ యొక్క భోగి మంటల పూజ అయిన తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి చెరుకు గర్రలు, నెక్స్ట్ చాక్లెట్లు, బిస్కెట్లు, అంతేకాకుండా రేగుపళ్ళతో అక్షంతులు కలిపివేసి ఇంట్లో ఉన్న పెద్దలు అందరూ కూడా పిల్లలను ఆశీర్వదిస్తూ వాళ్ళు దీవిస్తారు. ఇలా చేయడం ద్వారా పిల్లల్లో కొత్త ఆలోచనలు పెరిగి విద్యాబుద్ధులు వస్తాయని, మంచి ఆలోచనలతో మంచి లైఫ్ సాధిస్తారని నమ్ముతారు. అంతేకాకుండా పిల్లలు పెద్దలను ఎలా గౌరవించాలో కూడా నేర్చుకుంటారు. మీలో ఎంతమంది భోగి పండుగ ఈ విధంగా జరుపుకున్నారో కామెంట్లో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.